రేవంత్ సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోందని నిప్పులు చెరిగారు. వ్యవసాయంపై కాంగ్రెస్ సర్కారుకు అవగాహన లేకపోవడం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలివాగు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. చేస్తున్న రైతు బతుకు ఆగమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఒకవైపు దేవాదుల, మరోవైపు ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. మొదటగా దేవాదుల ద్వారా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. భీమ్ గణపూర్ దగ్గర నుంచి చలివాగు ప్రాజెక్టు నింపి ఆ తర్వాత కిందికి వెళ్లాల్సిన పరిస్థితిలో చలివాగు ప్రాజెక్టు కింద పండించేటువంటి రైతుల బతుకు ఆగమైన పరిస్థితి. ఇటు రేగొండ కావచ్చు, టేకుమట్ల కావచ్చు, చిట్యాల, మొగుళ్లపల్లికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఇవాళ పంటలు పండించలేక ఎండిపోతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా షాయంపేట మండలం ఏదైతే దేవాదుల పంప్ హౌస్ ఉందో జోగంపల్లి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ రైతాంగం పెద్ద ఎత్తున ధర్నాకు ఆందోళనకు దిగిన పరిస్థితి. మనతో పాటు వెంకటరమణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఇవాళ చలివాగు ప్రాజెక్టు కింద అనేక వందల వేల ఎకరాలు ఎండిపోతున్న తరుణంలో రైతాంగం పక్షం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఈరోజు రైతులకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కరువిది. ఈ ప్రభుత్వానికి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఒక నెల రోజుల పాటు జనవరి నెలలో జరగాల్సినటువంటి పంపింగ్ జరగకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కారణమైంది. ముఖ్యంగా 1964-65 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉండేటువంటి రైతులకు 2 పంటలు పండిస్తూ పరకాల లాంటి పట్టణానికి కూడా తాగునీటి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది. మరి దీన్ని ఎప్పుడైతే దేవాదుల ఎత్తిపోతల పథకం పెట్టిందో దీని ఒక పంప్ హౌస్గా పెట్టి ఇక్కడ నుంచి మరి ఫస్ట్ పంప్ హౌస్ ఏమో భీంగన్పూర్ భూపాలపల్లి మండలంలో, రెండో పంప్ హౌస్ ఏమో చలివాగు ప్రాజెక్టు ఇక్కడ నుంచి మరి ధర్మసాగర్ నుంచి పైకి తీసుకెళ్తారు. కానీ ఏమని చెప్తున్నారంటే ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క మాటలు, మొన్న ఈఎన్సీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కాదన్నట్టుగా ఇక్కడ ఎవరైతే మరి చెరువులలో ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా పంపులు పెట్టుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు, పంటలు పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్ప్లస్ వాటర్ తోటి ఇక్కడి నుంచి దాదాపు టేకుమట్ల వరకు కూడా పంటలు పండుతాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్టులో లెవెల్ మెయింటైన్ చేయమంటున్నాం. మొదటి నుంచి కూడా 15 ఫీట్ల లెవెల్ మెయింటైన్ చేస్తే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రావని చెప్తే వీళ్ళ అనాలోచిత నిర్ణయం వల్ల ఒక నెల రోజుల పాటు పంపింగ్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. మరి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరు బాధ్యులే. కాబట్టి ఇప్పుడైనా మేము తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ పంట పొలాలు ఆదుకోవడానికి ఇప్పుడు నడిపేటువంటి పంపులను పైకి తీసుకెళ్లే నీళ్లను ఆఫ్ చేసి ఇక్కడ 15 ఫీట్ల లెవెల్ తీసుకురమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి సర్ప్లస్ వాటర్ ద్వారా వదిలితే ఈరోజు మరి రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందినటువంటి పంట పొలాలు ఆదుకోబడతాయి, మొగుళ్లపల్లి పంట పొలాలు ఆదుకోబడతాయి. కాబట్టి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చేయని పక్షంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులో ఉన్నారు. ఈరోజు పెట్టుబడి అంతా పెట్టిండ్రు, పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక మీరు కాపాడలేని పరిస్థితి ఉంటే ఎకరానికి 50,000 రూపాయల ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇచ్చి రైతును ఆదుకోవాలి తప్ప, లేకుండా మాత్రం రైతులతో పెట్టుకున్నటువంటి ఎవడు కూడా మరి ఇప్పటికీ కాలగర్భంలో కలిసిపోయిండ్రు. ఈ ప్రభుత్వానికి ఇంత అనతి కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా ఇరిగేషన్ కొరకు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కొట్టినటువంటి దాన్ని ఒక పిల్లరు డ్యామేజ్ అయ్యిందని చెప్పి ఇప్పటికీ 1.5 సంవత్సరాల కాలం నుంచి కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి దీనికి బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన కరువు అనడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఇన్ టైంలో రిపేర్ చేసి కనుక పంపింగ్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి దీన్ని అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎండిపోయేటటువంటి రైతులకు తక్షణమే నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. భూపాలపల్లి నియోజకవర్గానికి ఈ చలివాగు ప్రాజెక్టు కాకుండా చెరువులకు సంబంధించి గతంలో యాసంగి సందర్భంలో చెరువులు నింపుకునే ప్రక్రియ కావచ్చు, చెక్ డ్యాంలు, వాగులు ఇవన్నీ నింపుకునే ప్రక్రియ ఎట్లా ఉండేది? ఆ ప్రణాళిక ఇప్పుడు ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఈరోజు ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా వ్యవసాయం మీద పూర్తిగా నిర్లక్ష్య ధోరణి, ఇరిగేషన్ మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది దీనికి ఒక ఉదాహరణ. గతంలో మే నెలలో కూడా ఈ ప్రాంతంలో చెరువులన్నీ కూడా మత్తడి స్థాయిలో ఉండేది. దానికి కారణం ఏంటంటే ఇటు DBM 38 కానీ, లేదు దేవాదాయ సర్ప్లస్ వాటర్ కానీ, దేవాదాయ నుంచి పంపింగ్ ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు అటు సైడ్ DBM 16 అటు సైడ్ హుజరాబాద్ నుంచి వచ్చేది కూడా సర్ప్లస్గా వాటర్ వచ్చేది. మరి ఏదో DBM 38లో సుక్క నీళ్లు రావడం లేదు.
మేము ఇవ్వమని డిమాండ్ చేస్తే ఈరోజు మమ్మల్ని విమర్శ చేయడానికి ప్రయత్నం. మేము నిన్న ధర్నా ప్రోగ్రామ్ ఇచ్చాగానే నీళ్ళు వస్తున్నాయని ఒక స్టేట్మెంట్ పెడతారు, స్టేటస్ పెడతారు నీళ్ళు వచ్చేసినాయని. అంటే ఇవన్నీ కూడా మేము గతం నుంచి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాను. ఒక నెల రోజుల సమయం నుంచి కూడా మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి రాబోతా ఉన్నది, కరువు ఛాయలు కనబడతా ఉన్నాయి, తక్షణమే మా DBM 30 ద్వారా కూడా నీళ్లు వదలాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కానీ ఏమి కూడా తిరగడం లేదు ఈ ప్రభుత్వం లోపల. మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం యొక్క అసమర్థత కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ, స్థానిక శాసనసభ్యుడు కానీ, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కానీ ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. గతంలో నిండుకుండలాగా ఉండే చెరువులు ఈరోజు ఎందుకు బోసిపోతా ఉన్నాయి? దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి వచ్చా ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదో ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. వందలాది ఎకరాలు ఇవాళ ఎడ్లను కావచ్చు, పశువులను కావచ్చు మేపే పరిస్థితికి వచ్చింది. అంటే భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పంటలు వేసే అవకాశం ఉంటుంది, పూర్తిగా ఈ పంట చేతికి వచ్చే వరకు ఎన్ని వాటర్ అంటే TMCల పరంగా కావచ్చు ఎన్ని వాటర్ ఇస్తే ఇక్కడ పంటలు బతికే అవకాశం ఉంది, ముఖ్యంగా ఒకవేళ వారం రోజుల 10 రోజులు ఇవ్వకపోతే ఎంత మేర పంట నష్టపోయే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు కూడా మీడియాలో ఉన్నారు, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. పంట పొలాలన్నీ కూడా ఇంకొక నెల రోజులు నీళ్ళు ఇస్తే పంట పండుతుంది. నీళ్ళు లేక పుట్ట స్థితిలో ఉన్న పుట్ట స్టేజ్ దశలో ఉన్నది. పుట్ట దశలో నుంచి వ్యాసింగి తొందరగానే ఇంతది. ఒకసారి నీళ్ళు వచ్చిందంటే టకటకి ఇంతది, వానాకాలంలో దీర్ఘించదు, ఎండకంటే ఎండకు తొందరగా అయిపోతుంది. కాబట్టి తక్షణమే ఒక నెల రోజుల పాటు నీళ్ళు ఇచ్చి ఇటు వాటర్ లెవెల్ పెంచి సలివాగులోకి నీళ్లు వదిలి ఇచ్చినట్టయితే ఇక్కడ ఉండేటువంటి పంట పొలాలు రక్షించబడితే రైతులకు మేలు జరుగుతుంది. కానీ అలా చేయని పక్షంలో రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ పంటకు సంబంధించి పూర్తిగా ఒక నెల రోజుల పాటు వాటర్ ఇస్తే ఈ పంటలు బతికే అవకాశం ఉంటుంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఒక డిమాండ్ అయితే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్ తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.